ఆర్యభట్ట ఆకాశాన్ని అంకెలుగా మార్చిన బాలుడు. ఉపోద్ఘాతం నక్షత్రాలు గుసగుసలాడిన రాత్రి. అది నక్షత్రాలు రహస్యాలు చెబుతున్నట్లున్న రాత్రి. గంగానది ఒడ్డున ఒక చిన్న బాలుడు ఆకాశం వైపు చూస్తూ నిలబడ్డాడు. అతని మనసు నిండా ప్రశ్నలే. అమ్మ పిలిచింది, ఆర్యా, ఆర్యభట్ట, లోపలికిరా. కాని బాలుడు కదలలేదు. అతనిలో ఒక ప్రశ్న మెదిలింది. ఈ వెలుగులు దీపాలైతే వీటిని వెలిగించేది ఎవరు? ఆ బాలుడు భవిష్యత్తులో ప్రపంచాన్నే మారుస్తాడని ఎవ్వరికీ తెలియదు. అధ్యాయం 1. ఆసక్తికర బాలుడు. ఆర్యభట్ట బొమ్మలతో కాకుండా ప్రశ్నలతో ఆడుకునేవాడు. మట్టిలో వృత్తాలు గీసి దీని హృదయాన్ని ఎలా కొలవాలి అని అడిగేవాడు. ప్రపంచం మూఢనమ్మకాలను నమ్మింది. భూమి బల్లపరుపుగా ఉంది. రాహువు చంద్రుణ్ణి మింగేస్తాడు. కాని ఆర్యభట్ట నమ్మాడు. ఆకాశం మాయాజాలం కాదు, అది ఒక చిక్కుముడి, పజిల్. అధ్యాయం 2. నళంద ప్రయాణం. 16 ఏళ్ల వయసులో అతను నళంద వెళ్ళాడు. ఒక సన్యాసి అడిగాడు, నువ్వు ఇక్కడ ఎందుకు చదవాలనుకుంటున్నావు? ఆర్య బదిలిచ్చాడు, ఆకాశం ఎందుకు కదులుతోందో తెలుసుకోవాలనుంది. సన్యాసి నవ్వాడు, ఇక్కడ మేము ప్రశ్నలను పూజిస్తాం. అధ్యాయం 3. ఒక మేధావి జననం. ఒకరోజు గురువుగారు చెప్పారు, సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. ఆర్య మెల్లగా అన్నాడు, కాదు, భూమి కదులుతోంది, నిశ్శబ్దంగా. అధ్యాయం 4. ఆవిష్కరణ రాత్రి. ఒక రాత్రి లెక్కలు సరిపోలాయి. అతను రాశాడు, భూమి తన అక్షంపై తాను తిరుగుతోంది, అందుకే నక్షత్రాలు కదులుతున్నట్లు కనిపిస్తున్నాయి. అధ్యాయం 5. ఆ అనంతమైన దాన్ని వెతికాడు. పై. అతను లెక్కించాడు. 6283 భాగించబడిన 20,000 = 3.1416. అధ్యాయం 6. గ్రహణాల రహస్యం. అతను ప్రకటించాడు, గ్రహణం రాక్షసుడి ఆకలి కాదు, అది భూమి చంద్రుళ్ల నీడల ఆట. అధ్యాయం 7. ఆర్యభట్టీయం. 23 ఏళ్ల వయసులో అతను ఆర్యభట్టీయం రాశాడు. రాజు అతని మేధస్సును గౌరవించాడు. అధ్యాయం 8. చరిత్ర. శతాబ్దాలు గడిచాయి. 1975లో భారతదేశం తన మొదటి ఉపగ్రహానికి ఆర్యభట్ట అని పేరు పెట్టింది. 1500 ఏళ్లు గడిచిపోయాయి. కాని ఆకాశం అలాగే ఉంది. ఈ రాత్రి మీరు నక్షత్రాల వైపు చూసినప్పుడు ఆర్యభట్ట చిరునవ్వును మీరు అనుభూతి చెందవచ్చు. నీతి, మోరల్. గొప్ప కార్యాలు ఒక చిన్న ప్రశ్నతో మొదలవుతాయి.